శ్యాంబాబు, వస్తున్న టెంపో ఏంటి, నువ్వు వేస్తున్న స్టెప్పులేంటి? జీవితంలో రోజు అదే పని కాదయ్యా నీలాగా. అయినా కళలు, లలిత కళలు కళాకారులకు వదిలేయండి అమ్మా. అయినా ట్రెండింగ్కి ట్రోలింగ్కి తేడా లేకుండా బిహేవ్ చేయకండి అయ్యా ప్లీజ్. బ్రో చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమేడియన్ పృథ్వీని ఉద్దేశించి చేసిన ఈ కామెంట్ భలే ఫన్నీగా ఉంటుంది. ఇక టాపిక్లోకి వచ్చేద్దాం. గౌరవనీయులైన మాజీ మంత్రి వర్యులు శ్రీ అంబటి రాంబాబు గారు పుష్ప 2 చిత్రం మీద జనాలు కుళ్ళుకుంటున్నారని తీవ్రమైన విచారాన్ని వ్యక్తం చేశారు. జలసీతో కడుపులు పుచ్చిపోతాయట. అంతేకాదు పుష్ప 2 చిత్రం రిలీజ్ని అడ్డుకోబోతున్నారట. అలా అడ్డుకోవద్దని కూటమి ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. పాపం వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం ఉన్న నిస్సహాయ పరిస్థితికి అంబటి రాంబాబు వ్యాఖ్యలే తార్కాణం. ఎందుకంటే మెగా ఫ్యాన్స్ అందరూ కలిసి వైఎస్ఆర్సీపీని గత జనరల్ ఎలక్షన్స్లో చిత్తుగా ఓడించడంతో వైఎస్ఆర్సీపీకి ఏం చెయ్యాలో తోచడం లేదు. అందుకే మెగా ఫ్యాన్స్కు, మెగా హీరోలకు వ్యతిరేకంగా ఉన్నట్టు ఎవరైనా కనిపిస్తే వారిని సపోర్ట్ చేసేసుకుంటుంది వైఎస్ఆర్సీపీ. వారిని ఓన్ చేసుకుని ఇదిగో ఇలా అంబటి రాంబాబు గారి లాంటి వ్యక్తుల వ్యాఖ్యల ద్వారా తన బుద్ధిని బయటపెట్టుకుంటోంది వైఎస్ఆర్సీపీ. వాస్తవానికి సినిమా టికెట్ రేట్లు దారుణంగా తగ్గించి సినీ ఇండస్ట్రీని దారుణంగా దెబ్బకొట్టింది వైఎస్ఆర్సీపీ. అందులో మొట్టమొదటి విక్టిం పుష్ప 1 కావడం గమనార్హం. వేసిన పిచ్చి వేషాలన్నీ వేసేసి ఇప్పుడు నంగనాచి కబుర్లు చెబుతున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. అయితే ఇటువంటి వ్యాఖ్యానాల ద్వారా వైఎస్ఆర్సీపీ మరింత పతనం చెంది వచ్చే జనరల్ ఎలక్షన్స్లో 0 ఎమ్మెల్యే స్థానాలకే పరిమితమైపోయినా ఆశ్చర్యం లేదు.